హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? సో మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్. హాయ్, హలో. విషింగ్ యూ many happy returns of the day. సో యాజ్ బికాస్ ఆఫ్ హిస్ బర్త్డే ఈరోజు మనము కడపలో కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మనము నందలూరు టెంపుల్కి అండ్ ఒంటిమిట్టకి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాము. సో ఎవరెవరం వెళ్తున్నామంటే నేను, మా మమ్మీ, మా తమ్ముడు, ఇంకా మా గ్రాని, మా డాడీ, ఇంకా మా అన్నయ్య అయితే మిస్ ఈ వ్లాగ్లో. సో వాళ్ళతో డెఫినెట్గా ఇంకోసారి అయితే వెళ్తాము. ఈ టైం అయితే మిస్ అయిపోయాము, ఎందుకంటే వాళ్ళు ఒక డ్యూటీలో ఉన్నారు, ఇంకా మా అన్న ఇంట్లో లేరు. సో దట్స్ ఇట్, మేమందరం అయితే వెళ్తున్నాము ప్రజెంట్. సో ఇప్పుడు కడప నుంచి ఒంటిమిట్ట టెంపుల్ అయితే 25 కిలోమీటర్స్లో ఉంది అండ్ నందలూరు టెంపుల్ 45 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఫస్ట్ అయితే మనము ఇప్పుడు నందలూరు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దూరంది ఫస్ట్ అయితే కవర్ చేసేద్దామని. ఇప్పుడు మనము ఒంటిమిట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ నుంచి క్రాస్ అయిపోతున్నాము, ఎందుకంటే రిటర్న్ అయ్యేదారులు మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒంటిమిట్ట టెంపుల్ నైట్ టైమే ఇంకా చాలా బాగుంటుంది. ఆ లైట్స్ డెకోర్ అంతా మేము మార్నింగ్ ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళాము. సో ఈసారి ఈవినింగ్ దర్శనం చేసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే నందలూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. సో దారిలో కంప్లీట్గా సమ్మర్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. కొండ మొత్తం పూర్తిగా ఎండిపోయింది. అందుకే ఏమో మేబీ మాన్సూన్ టైమ్స్లో జర్నీస్ బాగుంటాయంటారు. జనరల్లీ ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ కొండలు, చెట్లు మధ్యలో చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ మేము లాస్ట్ టైం విజిట్ చేసింది ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. ఐ థింక్ నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వెళ్ళాను అనుకుంటాను. అండ్ చాలా ఇయర్స్ అయింది వెళ్ళి. సో ఇదే అనమాట మళ్ళీ వెళ్ళడము. ఒక 1 అవర్ కల్లా ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఎంట్రన్స్లో చాలా కోతులు కనిపించాయి మాకైతే. ఒకటైతే దగ్గరకు వచ్చేసింది, భయం వేసింది. సో దాన్ని క్రాస్ అయ్యి మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ అయితే దేవతల చేతే నిర్మించబడింది అని ఒక నానుడైతే ఉంది. 11వ శతాబ్దం నాటి గుడి. సో చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడ విగ్రహం వచ్చేసి నారద మహర్షి వారు నారాయణమూర్తిని ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఇక్కడ స్వామి వారైతే నిజంగా అక్షరాల 7 అడుగులు ఉంటారు. సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే స్వామివారు ఉంటారో అలానే ఉంటారు. సో అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇంకో మినీ తిరుపతి అంటారు. సో జనరల్లీ తిరుపతికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అండ్ ఒంటిమిట్టకు కూడా. సో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సన్ రైజ్ అప్పుడు సూర్యుని కిరణాలు డైరెక్ట్గా, సో ఇప్పుడు నేను చూపించాను కదా ముందర ధ్వజస్తంభం, సో అక్కడి నుంచి డైరెక్ట్గా స్వామివారి పాదాల దగ్గరికి పడతాయంట. సో ఇప్పుడైతే సన్సెట్ వ్యూ చూపిస్తున్నా. మార్నింగ్ అయితే మనము ఆ దృశ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ పక్కనే ఒక లోటస్ ట్యాంక్ లాగా ఉంది, ఇందులో వాటర్ ఉన్నాయి. బట్ ఇప్పుడు సమ్మర్ కదా, మేబీ ఎండిపోయి ఉన్నాయన్నీ, ఇప్పుడు ఏం లేవు. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఈవినింగ్ టైం అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కొన్ని ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. జనరల్లీ సౌమ్యనాథ స్వామి టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఒక కోరిక కోరుకొని ఫస్ట్ అయితే 9 చుట్లు తిరిగి మళ్ళీ ఆ కోరిక నెరవేరిన తర్వాత ఒక వారంలోపు వచ్చి ఇక్కడ 108 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నా ముందర ఒక అమ్మాయి అయితే తిరుగుతుంది, పేపర్ పట్టుకొని 108 చుట్లు తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం కూడా జస్ట్ 9 తిరుగుతున్నాము. డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి వచ్చి 108 చుట్లు తిరగాలని నేనైతే ప్రే చేసుకున్నాను. సో మళ్ళీ రావాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనము 9 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ గురించి ఇంకా చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ మొత్తం 180 పిల్లర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ. సో మెయిన్గా స్వామివారికి లోపల ఒక చిన్న కోనేరు అండ్ బయట ఇందాక చూపించాను కదా, అక్కడ ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఇంకా స్వామివారి గర్భగుడిలో మత్స్యాకారంలో గోపురం పైన ఒక చిన్న చేపలాగా కూడా ఒకటైతే ఉంటుంది. బట్ అది మనం అయితే షూట్ చేయలేదు. సో మీరు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ 9 చుట్లు కంప్లీట్ చేస్తున్నాను. సో మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కదా, సో ఇంకొక 1/2 అవర్లో ఉంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు నైవేద్యం కోసం అని.
మళ్ళీ 7కి తెరుస్తామన్నారు. సో హోప్ఫుల్లీ మేము జస్ట్ వెళ్ళాము, మాకే లాస్ట్ దర్శనం అయింది. మా తర్వాత టెంపుల్ క్లోజ్ చేసేసారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. నిజంగా హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్, సో ఇక్కడ నందలూరులో సోమనాథ స్వామి టెంపుల్ కూడా అంతే ఫేమస్. సో ఇక్కడ చాలామంది తిరగడం నేను చూశాను. ఇంకా చెప్పాలంటే సో మేము బీటెక్లో ఉన్నప్పుడు మా కాలేజ్ నుంచి నందలూరు టెంపుల్కి చాలామంది వచ్చేవారు. నిజంగా 108 చుట్లు తిరిగి కాళ్ళు పడిపోయి వచ్చేవాళ్ళు. సో ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది. సో అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఒంటిమిట్ట టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి డిస్టెన్స్ చాలా తక్కువ, వితిన్ హాఫ్ అన్ అవర్కి అయితే మేము రీచ్ అయిపోయాము. జై సీతారాం. సో మనకి బయట అయితే ఈ బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాము. సో కొంచెం చీకటి పడుతూ ఉంది. ఈ టైంలో టెంపుల్ని విజిట్ చేయడం అయితే చాలా చాలా బాగుంటుంది. కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయం అండ్ దీన్ని సింగిల్ స్టోన్ టెంపుల్గా కూడా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం సాహిత్యం, శిల్పకళ, భక్తి అన్నిటినీ కలగలిపిన ఒక అద్భుత ప్రదేశం. సో మీరు చూస్తున్నారు కదా, ఈ మెయిన్ గోపురం దగ్గర ఉన్న ఈ గోపురం మొత్తం శిల్పాలతో చెక్కబడి ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సో మీరు ఎప్పుడైనా ఈ కడప జిల్లా వస్తే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేసి శ్రీరాముల వారి ఆశీర్వాదాలు అయితే పొందండి. ఎంత క్లియర్గా చెక్కారంటే అంత బాగుంది. సో ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు, శాంతత మరియు చారిత్రక నేపథ్యం ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని ఒక విజ్ఞాన యాత్రలా మార్చేస్తాయి. అలాగే ఇక్కడ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. సో అది కూడా మనము ఆ టైంలో విజిట్ చేస్తే సో విశేషం ఏంటంటే ఇక్కడ రాముడు, సీతమ్మ వారు మరియు లక్ష్మణుడు ఒకే శిలలో చెక్కబడ్డారు. అంటే ఈ విగ్రహం ఒకే రాయితో తయారు చేయబడింది. అంతేకాదు ఈ ఆలయం మొత్తం కూడా ఒకటే రాయితో నిర్మించబడింది. కాబట్టే దీనిని ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. అంటే ఒకటి మాత్రమే మిగిలింది అన్న అర్థం. సో ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే జనరల్లీ ఏ రామాలయాల్లోకి వెళ్ళినా కూడా మనకి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు ఖచ్చితంగా. కానీ ఒక్క ఈ గుడిలో మాత్రమే మనకి ఆంజనేయ స్వామి వారు గర్భగుడిలో ఉండరు. ఇది చాలాసార్లు భక్తుల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ గుడిలో మాత్రం బయట సపరేట్గా ఒక గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి. సో మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే గుడి బయటికి వెళ్ళి అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇంకా పండుగలు మరియు బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఆధ్వర్యంతో ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. సో రాష్ట్రం విభజించిన తర్వాత ఇది అధికారికంగా టీటీడీ నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల ప్రదేశంగా ఇప్పుడు మనము ప్రధాన మండపంలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రధాన మండపంలో 32 శిల్పవంతమైన స్తంభాలు అయితే ఉన్నాయి. సో లోపల మనకు కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం 32 అయితే ఉన్నాయి. అండ్ ఈ ఆలయం మొత్తం విజయనగర శైలిలో నిర్మించబడింది. సో ఇందులో చాలా నైపుణ్యంతో కూడిన చెక్కిన శిల్పాలు చాలా అందంగా మనకు కనిపిస్తాయి. లోపల పూజారి అయితే ఈ టెంపుల్ విశిష్టత మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒకే రాతి మీద చెక్కబడింది అండ్ ఎందుకు ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి వారు ఇక్కలేరు, సో ఇవన్నీ లోపల పూజారి మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పారు చాలా క్లియర్గా. అండ్ తిరుమల నుంచి కూడా చాలామంది వచ్చినట్లున్నారు. సో మేము వెళ్ళిన రోజు గుండు కొట్టించుకొని అండ్ వెళ్ళేటప్పుడు మేబీ అందరు ఇక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. సో ఈవినింగ్ టైం కదా, అందుకే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి చీకటి పడింది. చూసారా, టెంపుల్ మొత్తం ఒక గోల్డెన్ వైబ్స్తో వెలిగిపోతూ ఉంది. సో చూడడానికే ఈ దృశ్యం చాలా చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు టైం మేబీ 7 అలా అయితే ఉండొచ్చు. సో పైన చందమామ చూడడానికి అయితే చాలా బాగుంది కదా. సో మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. సో కాసేపు అలా ఆపి లోపల వేరే పూజ చేస్తూ ఉంటే సో మేము అక్కడే నిల్చుకొని స్వామివారిని చాలా దగ్గరగా చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. సో ఇక్కడ మా తమ్ముడు మా జేజీకి మా అమ్మకి ఫొటోస్ తీయడంలో బిజీ అయిపోయారు. మీన్వైల్ ఇంకోసారి మనము ఆలయం మొత్తం అయితే అలా చూసొద్దాం రండి. అండ్ దర్శనం అయిపోయాక ఇక్కడ బయటనే ప్రసాదం పెట్టారు. సో అది తీసుకొని తింటా ఉన్నాము. అంటే ఇవాళ మహేష్ బర్త్డే రోజు ఇంత మంచిగా దర్శనం జరగడం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని తప్పకుండా మీరైతే ఒకసారి సందర్శించండి. సో ఇది భక్తి, కళా, సంస్కృతిని అనుభవించాలనుకునే ప్రతి ఒక్కరికి చాలా తక్కువ
తక్కువలోనే అంది ఒక ఆధ్యాత్మికత యాత్ర. సో మీకు కన్నా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ ఇంకొక అద్భుత ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు చెప్పండి నాతో జై శ్రీరామ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ గైస్. సో మీరు మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో టెంపుల్ బయట మనము ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళారు మా అమ్మ దర్శనం చేసుకోవడానికి. సో మీన్ వైల్ ఇక్కడ ఒక ముస్లామ జామకాయలు అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ తోట నుంచి అయితే తీసుకొచ్చి చాలాసేపు అరుస్తూ ఉంటే నేను తీసుకున్నాను, 1 కేజీ 50 రూపీస్ అని చెప్పి. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇట్లాంటి వాళ్ళ దగ్గర కదా మనం తీసుకోవాల్సింది షాప్స్లో కంటే. సో ఆమె దగ్గర అయితే మేము కొన్ని తీసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ ఒంటిమిట్ట నుంచి రిటర్న్ అయ్యే దారిలో మాధవరం అనే ప్లేస్ ఉంది. ఇక్కడ చీరలు అయితే చాలా ఫేమస్, వాళ్ళే నేసి అమ్ముతారు. సో మా మమ్మీ నాకు ఒక శారీ అయితే కొనిపిస్తా అని చెప్పి షాప్కి పిలుచుకెళ్లారు. సో చాలాసేపు షాపింగ్ చేసి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. సో నేనేం కొన్నాను అనేది నెక్స్ట్ షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.